కొనియాడబడతారు. ఈ సర్వోన్నతమైన దేవుడు, ఈ మహోన్నతమైన దేవుడు ఆయన అంటున్నాడు, బాహ్య సౌందర్యం మనుషులు చూస్తారు, నేను అంతరంగ శౌర్యాన్ని చూస్తాను, మిమ్మల్ని ఘనపరుస్తాను నేను అంటున్నాడు. ఈరోజు చెప్పండి, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, కుంటివారు, గుడ్డివారు, కుష్ఠరోగులు ఎవరైనా ఈ యేసయ్య సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా వినడా? అయితే యేసయ్య సన్నిధిలో తల పైకెత్తుకొని మీరు ప్రార్థన చేయండి. అవును, ధైర్యంగా ప్రార్థన చేయండి, చేతులు పైకెత్తుకొని ప్రార్థన చేయండి, తల పైకెత్తుకొని ప్రార్థన చేయండి. దేవుని యొక్క వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. దేవుని బిడ్డ, ఆయన మహిమ నీ పైన ప్రకాశిస్తుంది, ఆయన తేజస్సు నీ పైన ప్రకాశిస్తుంది. నీ ప్రార్థనలు పరలోక రాజ్యం వెళ్లకుండా నిన్ను అడ్డుకునే శక్తి దేనికి లేదు. నిన్ను ఎవరో ఎక్కడో లేదా నీకు నువ్వుగానే కృంగిన ఆ చట్రంలో ఉన్నావేమో ఈ రోజు నువ్వు బయటకు వచ్చుదువుగాక. దేవుని దృష్టికి నువ్వు అమూల్యమైన దానివి, నువ్వు గనురాలువి, ఆయన పోలికలో సృజింపబడినటువంటి వ్యక్తివి. ఆయన మహిమ నీలో ప్రకాశించడానికి నువ్వు సృష్టించబడ్డావు. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు, అందరినీ దేవుడు సమాన